సో ఓకే, నెక్స్ట్ ఇంకొక రౌండ్కి వెళ్ళిపోదాం. బ్రదర్ టెల్ మీ, నెవర్ హ్యావ్ ఎవర్ రౌండ్ అనుకుంటుంది. మనకు కూడా చెప్తున్నా, నెవర్ హ్యావ్ ఎవర్ రౌండ్ ఇది. నెవర్ హ్యావ్ ఎవర్ అండ్ ఆన్లైన్ డేటింగ్ అప్పుడు ఉంటుండే ఆన్లైన్ నీకు యంగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం మీరు వెనకకి వెళ్ళిపోర్రి, 10 years 15 years స్టార్టింగ్ వెళ్ళిపోయారా? సూపర్ సూపర్. మీరు అప్పుడు ఆన్లైన్ డేటింగ్ చేస్తారా? నెవర్ హ్యావ్ ఎవర్ ఎప్పుడైనా ఆన్లైన్ డేటింగ్? అసలు ఆన్లైన్ డేటింగ్ అప్పుడు ఏముంటుండే? ఈ మెయిల్స్ ఉంటుండేనా? జీమెయిల్స్, ఈమెయిల్, యాహూ మెయిల్స్ ఉంటుండే. యాహూ మెయిల్స్ ఎవరైనా అమ్మాయితోటి చాటింగ్ నో అలాంటివి సీరియస్గా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ఉంటుండే కదా? టెక్స్ట్ మెసేజ్ చేస్తుండే. సో యూ డన్? ఐ డన్. అమ్మాయిలతోటి చేసేవాడిని. అమ్మాయిలతో కాదు, అమ్మాయితో చేసేవాడిని. అమ్మాయితో చేసేవాడిని, అమ్మాయిలతో కాదు. అమ్మాయితో అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అట కదా? అంటే అమ్మాయిలు ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటుండే కదా మీకు కాలేజ్లో? చేస్తారంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవారు. కానీ కాలేజ్ ఏజ్లో మాకు మొబైల్స్ అంత సీన్ లేదు. స్టార్టింగ్ మొబైల్ ఏ మొబైల్ మీద? స్టార్టింగ్ మొబైల్ నోకియా మోడల్ గుర్తుంటుంది, 1110 అనుకుంటా. 1100 మొత్తం ఎల్లో కలర్ ఉంటాయి కదా, 1100 చిన్న పీస్ లాగా ఉండేది. చిన్న పీస్ స్టిల్ గుర్తుంటుంది కావచ్చు కదా మొబైల్ పట్టినది. యా, నెవర్ ఎవర్ లైక్ యువర్ పేరెంట్స్. ఇప్పుడు అబద్ధం ఆడింది మీ పేరెంట్స్ తోటి షేర్ చేసుకోండి మాకు ఏదైనా. అంటే మా పేరెంట్స్ పాపం చాలా మంచి వాళ్ళు అండి ఇద్దరు. అంటే మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం కదా, వాళ్ళకి చాలా అమాయకులు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా. సో వాళ్ళతో ఎక్కువ అబద్ధాలు ఆడాలంటే నాకే కొంచెం బాధగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని చీట్ చేసిన వాడిని అవుతాను నేను. సో మ్యాక్సిమం ఎంతో అవసరం ఉంటాయి కానీ అబద్ధం అన్న వాళ్ళతో. ఏమాడారు అబద్ధం? హైదరాబాద్కి వచ్చే విషయం ఆడేదా? అది ఆడాను, అదే అంటున్నా. అది చాలా అవసరం అని అన్నప్పుడే చెప్పాలి అని, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే పంపించారు కదా. సో అది అబద్ధం ఆడాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిందని చెప్పి వాళ్ళకి చెప్పలే, వేరే జాబ్ ఏదో చేద్దామని వచ్చాను అని చెప్పాను అంతే. సో ఇప్పుడు దే ఆర్ ఫీల్ హ్యాపీ కదా? దే ఆర్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. చాలా బాగా చూసుకుంటున్నారు. అవును, జస్ట్ నైస్. సీరియస్లీ నెవర్ హ్యావ్ ఎవర్ బ్లైండెడ్ అంటే గుడ్డిగా ఎవరైనా ప్రేమించారు ఇప్పుడు వరకు? గుడ్డిగా టీనేజ్లో అయినా ఎప్పుడైనా కూడా గుడ్డిగా అంటే చాలా గుడ్డిగా ప్రేమించాను. ఒక్కళ్ళనా ఇద్దరు? ఇంచుమించుగా ఒక 8 మందిని ప్రేమించాను. సీరియస్లీ? ప్రేమించొద్దా ఏంటి? అదే ప్రేమించాలని చెప్తున్నా. చెప్పండి. అంటే ఏది 8 మందిని ప్రేమించాను. అదే చెప్పండి, లవ్ చేశారు. అయ్యా ప్రేమించాను. అందులో ఎవరు మీకు గుర్తుండేది? చాలా 8 మెంబర్స్లో 8 మెంబర్స్ గుర్తుంటారు. ఒక్కరు బాగా డీప్ వెళ్ళిపోతారండి. గుడ్డిగా ప్రేమించినప్పుడు డీప్ ఏంటి ఇదేంటి అంతా ఒకటే. ఇక్కడ హైదరాబాద్లోనా లేకపోతే అక్కడనా? అక్కడ ప్రేమించాను, ఇక్కడ ప్రేమించాను. అక్కడ మొత్తం 8 మెంబర్స్ రాసేసుకోరు గట్టిగా రాసుకో. డైరెక్టర్ శ్రీనాథ్ నక్కిన గారు 8 మెంబర్స్ లవ్ చేశారట ఇప్పటికీ. స్టిల్ క్యాప్షన్స్ రాసేసుకోరు గట్టిగా. కానీ వాళ్ళు నన్ను లవ్ చేయాలిగా. ఓకే, ఇంకోటి, మీకు యాజ్ ఎ డైరెక్టర్గా బోల్డ్ సీన్స్ ఎక్కువ ఇష్టమా, ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఇష్టమా డైరెక్ట్ చేయడానికి? ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఎమోషన్స్ మీరు ఇంచుమించు నా సినిమాలు అన్నింటిలో కూడా ఎమోషన్ పాటు రాబోసరికి మొత్తం ప్యాక్డ్గా ఉంటుంది సీన్. థియేటర్లో కూడా మీరు వాచ్ చేస్తారు, సైలెంట్ చూస్తుంటారు. లాస్ట్ మూవీ వరకు ఇది ఈవెన్ నేను లోకల్ ఇది కూడా లాస్ట్ ఒక చిన్నగా ఉంటుంది క్లైమాక్స్. మేము వేసుకొచ్చాం కూడా, లైక్ అదిరిపోతుంది ప్రతి ఎమోషన్. స్టార్టింగ్ నేను చేసిన మూవీ సినిమా చూపిస్తున్నాం కూడా అంత కామెడీ ఫిల్మ్ కదా, లాస్ట్లో ఎమోషన్. సీరియస్లీ. ఇంకోటి, బస్ ఆర్ ఆటో? సారీ, బస్ ఆర్ ఆటో? బస్సా ఆటోనా? బస్సు. బస్సా? వై బస్? ఎందుకు బస్ అంటే పాపం 4 సంవత్సరాలు మోసింది అది. చాలా సంవత్సరాలు. ఎక్కువ ఎటు ట్రావెల్ చేస్తుండే మీరు? మామూలుగా ఇటేనా, ఆఫీస్ దగ్గరికి వస్తుండేనా? ఆఫీస్కి బస్సులోనే. నేను డైరెక్టర్ అయ్యాక కూడా సిటీ బస్సులోనే వచ్చేవాడిని. బస్ నెంబర్ 12. మూవీ బస్ నెంబర్ 12 రామ్నగర్ గుండు టు అది హైటెక్ సిటీ. స్టిల్ మీరు ఎక్కడి నుంచి వచ్చిన వే కేమ్ ఫ్రమ్ మొత్తం గుర్తుంటుంది కదా మీకు మొత్తం అంతా. నెవర్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అదొక మెమొరీ కదా, ఎక్స్పీరియన్స్. బేసిక్గా ఎవరైనా హెల్ప్ చేసి గాడ్ ఫాదర్ ఉండి నేను పుషప్ చేస్తే వచ్చేది వేరే ఉంటుంది, మీ ఓన్ టాలెంట్ మీద వచ్చేది అదొక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ లాంగ్. అవును, మీరు మీ లైఫ్లో మర్చిపోరు అండ్ అందరూ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. మీకు ఒక ఓన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీకు మనకి వెనుక గాడ్ ఫాదర్ ఉండి పుషప్ చేసి అట్లా వస్తే వేరే, మీ ఓన్గా ఎవరు నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు, వాళ్ళకి కూడా తెలియదు, మ్యాక్సిమం చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే ఏమైనా చేయాలనుకున్నా సరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు వాడు అనుభవిస్తున్న లైఫ్ ఆడు సంపాదించుకున్నది మనం ఇచ్చింది కాదంటారు మా నాన్న. ఇప్పుడు కూడా
అది ఆడు ప్రతి మూమెంటు ప్రతి థింగ్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ హిజ్ లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆడి కష్టార్జితం. ఆడి మీద మనకి రైట్స్ లేవు, వాడు కష్టపడి సంపాదించుకున్నాడు ఏదైనా. ఆ జీవితమైన అంటే మీరు ఓన్గా సృష్టించుకున్న ప్రపంచం ఇదంతా. అంతే, మీరు ఒకటి అంతే. సీరియస్లీ. చాయ్ ఆర్ వోడ్కా? సారీ, చాయ్ ఆర్ వోడ్కా? వోడ్కా. వోడ్కా ఎప్పుడు తాగుతుంటారా లేకపోతే ఎట్లా? వీకెండ్ ఎప్పుడైనా వీకెండ్, ఇప్పుడు వీకెండ్సే. వాట్స్ యువర్ ది బెస్ట్ మీరు డ్రింక్స్లో ఏది మీకు చాలా ఇష్టమైంది డ్రింక్? రెడ్ వోడ్కా ఏదో ఒకటి డ్రింక్స్లో నాకు బాగా ఇష్టమైన డ్రింక్ అంటే వోడ్కా విత్ లెమన్ ఫ్లేవర్. నైస్. నెక్స్ట్ వచ్చిన పట్టుకుని బనానా ఆర్ మ్యాంగో? మ్యాంగో. అచ్చా, ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాదు, ఎందుకంటే చిన్నప్పుడు మా నాయనమ్మ మ్యాంగో కోసి ఇలా ముక్కలు కోసి పిల్లలకు పెట్టేది. ఆ సెంటర్ అది టెంక ఉంటుంది కదా, దాని గురించి పిల్లలందరం కొట్టుకునేట్టున్నాం, దాని గురించి గొడవలు పడుతుండేటోళ్ళం. అదేది అంటారు కదా, మటన్ పీస్ దగ్గర ఫ్యాక్షనిజం స్టార్ట్ అయిందని, అలాగా ఆ మామిడి టెంక దగ్గర ఇంట్లో పిల్లలందరి మధ్య గొడవలు అయిపోతుండేవి. అసలు ఆ మామిడి టెంక కోసం అల్లి గొడవలు పడేటోళ్ళం చిన్నప్పుడు. అందుకే నాకు మామిడి పండు ఇష్టం. మామిడి తోటలోకి వెళ్తుండే చిన్నప్పుడైనా? చాలా విలేజ్ కదండి, సమ్మర్లో ఇంక ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా. ఇటు ఎండ కొడుతుంటే వెళ్ళి తెప్పుకొని వచ్చి మధ్యాహ్నం కూడా అసలు మామిడి తోటలోనే ఉండేవాళ్ళం అండి. నైస్. ఓకే, ఇంకోటి షూటింగ్ ఇన్ డేస్ ఆర్ షూటింగ్ ఇన్ నైట్స్? షూటింగ్ ఇన్ డేస్ ఆర్ షూటింగ్ ఇన్ నైట్స్ అంటే మీకు ఏది? డేసే. నైట్ కామ్ ఉంటుంది కదా? నైట్ కామ్ ఉంటుంది కానీ బట్ వర్క్ ఎక్కువ ఈ డేలో మనకి ఎక్కువ కలిసి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ నిజంగా ఉంటుందా? అందరు బయట నిజంగా చెప్తారు కానీ నిజంగా ఉంటుందా ఆ విషయం? అంటే బేసికల్గా ఏంటంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో, నాకున్న ఎక్స్పీరియన్స్ మీరు అలాగే ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చారు నాకు తెలుసు. మీరు ఒక డిఫరెంట్గా మీ సృష్టించిన ప్రపంచం అదొక డిఫరెంట్ అలాగే. అట్లా నేను చెప్పేది మీ విన్ అయినా అటువంటి మీకు తెలిస్తే. నాకు తెలిసి ఈ కాస్టింగ్ కోచ్ అన్నది మరి ఏ లెవెల్లో ఉంటుందో నాకు తెలియదు కానీ పాతకాలం 1885 1985 అప్పుడు నాకు తెలియదే. అంటే స్టార్టింగ్ సినిమా పుట్టిన కాడ నుంచి అప్పటి నుంచి కాస్టింగ్ కోచ్ అంటే మీకు లైఫ్ ఇస్తే ఇది ఉంటుంది అది ఉంటుంది ఏమైనా నిజంగా ఉంటుండేనా? ఏమో మరి నాకైతే అసలు ఐడియా. అట్ ప్రెజెంట్ అయితే నాకు తెలిసి నా సర్కిల్లో ఎక్కడ కూడా లేదండి. సో నేను నా సర్కిల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇష్యూస్ లేదు. ఇష్యూస్ ఏం లేదు అంటే మీ రిమార్క్ రాలేదు కావచ్చు. మాట్లాడుకుంటారు ఎప్పుడైనా మీ టీం? అసలు అంత టైం ఎక్కడ ఉంటుంది కదా, బిజీ అని కాదు, ఈ స్క్రిప్ట్ గురించి కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఓకే, మీరు ఫిలిం యాక్ట్రెస్ ఆర్ యాక్టర్స్కి ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే యాజ్ ఎ డైరెక్టర్కి ఏమి ఇస్తారు? హార్డ్ వర్క్, ఇంకా అండ్ బీ కాన్ఫిడెంట్. ఆన్ వాట్? అంటే వాళ్ళ టాలెంట్. ఓకే, ఓన్లీ మీ టాలెంట్ నమ్ముకునే మీరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా యూ విల్ బి. ట్రూత్ ఆర్ డేర్? సెలెక్ట్ వన్. ట్రూత్ ఆర్ డేర్? సెలెక్ట్ వన్. ట్రూత్. ఇలా రెండు సెలెక్ట్ చేయాలి, రెండే ఉంటాయి ట్రూత్ ఆర్ డేర్లో. ఫస్ట్ ట్రూత్ చేయాలి, డైరెక్టర్ చేయాలి. అంటే ట్రూత్ కదా. ట్రూత్ ఏంటంటే ట్రూత్ చెప్పేసారు. సో ట్రూత్ బాంబ్ వేసేస్తున్నాం మీరు ఆర్డిఎక్స్. నేను జస్ట్ త్రోయింగ్ ఆర్డిఎక్స్ బాంబ్ సమ్ లైక్ ఎవరు తెలియని టాలీవుడ్ సీక్రెట్ చెప్పేసి. టాలీవుడ్ సీక్రెట్ ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు, బట్ బయట చెప్పరు. ఒక టాలీవుడ్ సీక్రెట్ ఉంటుంది. అవునా? మీకు తెలిసిన టాలీవుడ్ సీక్రెట్? నాకు కూడా తెలుసా? అరే మీకు తెలిసి ఉంటుంది కదా, కోర్స్ డైరెక్టర్ మ్యాన్. పాస్. సింపుల్ పాస్ గీసులు ఏమి ఉండవు ఇక్కడ. చెప్పాలి బ్రదర్, చెప్పాలి. అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అంటే మీకు తెలిసిన ఏదో ఒకటి ఉంటుంది కదా, సమ్ వర్డ్ కమర్షియల్ టైప్ అని చెప్పొచ్చు, అంటే నార్మల్గా చెప్పొచ్చు ఇది అదే అని సమ్ వర్డ్ టెల్ అబౌట్ ఎనీథింగ్ కమర్షియల్ సెక్టర్. అంటే ఓన్లీ నెగిటివ్ మోడ్లో చెప్పాలా లేకపోతే పాజిటివ్ మోడ్లో కూడా ఏదని చెప్పొచ్చు? సీక్రెట్ చెప్పేది సరిపోతుంది. వి వాంట్ సీక్రెట్, అది నెగిటివ్ పాజిటివ్. టాలీవుడ్లో ఒకటి అండి, మీకు టాలెంట్ అన్నది ఉంటే మీరు ఏవైతే సోకాల్ డిన్నర్గా అనుకుంటున్నారో ఏం పని చేయవు. టాలెంట్ ఒకటే మిమ్మల్ని తీసుకెళ్తారు. సోకాల్ అంటే ఇప్పుడు సపోజ్ ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇక్కడ తొక్కేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి క్వశ్చన్ వేస్తారు 100%.
బట్ మీలో టాలెంట్ ఉంటే ఏం వర్కౌట్ అవ్వవు సార్. మీ టాలెంట్ మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోతుంది. అండ్ పక్కా టాలెంట్ 100%. కానీ ఓపిక ఉండాలి, అది కొంచెం టైం తీసుకుంటుంది. 100% టైం జరిగేది కాదు. నేను ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్, నాకు నా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి 6 years పట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి, ఓకే, అవకాశం రావడానికి 6 years పట్టింది. మిమ్మల్ని ఒక పర్సన్ ట్రస్ట్ అలాగని డైరెక్టర్గా తొందరగా వచ్చింది చూడండి. మరి డైరెక్టర్గా మళ్ళీ ఎక్కువ టైం పట్టలేదుగా, రెండు సినిమాలు చేపేసి డైరెక్షన్ అవకాశం వచ్చిందిగా. దీన్ని ఒక మ్యాజికల్ వరల్డ్ అంటారు, అంతేనా? అంతే మ్యాజికల్ వరల్డ్. ఒక్కోసారి వచ్చేసారు. కాంటాక్ట్ ఏమంటారు చూసినావా, ఒక సర్కిల్, ఈ సర్కిల్లోకి రావడానికి చాలా కష్టం ఉంటుంది. ఒక సర్కిల్ దాటినామంటే ఆటోమేటిక్గా కాంటాక్ట్స్లో మనకున్న తెలివికి కాంటాక్ట్స్ కాకపోయినా మీకు ఏమవుతుందంటేనండి, అండ్ నా ఎగ్జాంపుల్ నేను చెప్పనా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పటి నుంచి స్టిల్ ఈవెన్ ఈ రోజు వరకు ఎప్పుడు ఖాళీ లేరు. ఎందుకు? అసిస్టెంట్ డైరెక్టర్గా ఒకసారి రాగానే నాకు ఫస్ట్ స్క్రిప్ట్ మీద ఇచ్చారు వర్క్. ఓకే, స్క్రిప్ట్ మీద రాస్తుంటే అక్కడ చాలామంది రైటర్లు వచ్చారు. అందులో సంపత్ నంది కూడా ఉన్నారు. సంపత్ నంది ఆయన మెయిన్ రైటర్ ఆ సినిమా, మెయిన్ రైటర్ ఆయన సంపత్ నంది. మన స్టోరీ డిస్కషన్లో కూర్చుంటే మనం మాట్లాడేటప్పుడు ఇవన్నీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఇఫ్ యూఆర్ రియల్లీ టాలెంటెడ్, మన దగ్గర టాలెంట్ ఉందని అంటే ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు, మిమ్మల్ని పిక్ చేసుకొని తీసుకుపోతుంటారు. అర్థమైందండి? ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇండస్ట్రీకి టాలెంట్ అవసరం. ఇండస్ట్రీ టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉన్న ఇండస్ట్రీ. సో టాలెంట్ అనేటప్పుడు ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు మీరున్నారు, మీలో ఏదో నాకు నచ్చింది, నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని వదులుకోను. మీరు ఎక్కడున్నా సరే, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేకపోయినా ఎవరినో ఆడుకో ఈడుకో ఫోన్ చేసినా మిమ్మల్ని పట్టుకుంటాను. థ్యాంక్స్ సో మచ్. కమిట్ అయిపోయింది అనమాట ఇప్పుడు. ఓకే, ఏదైనా నచ్చితే అన్నాను. ఇప్పుడే నేనే ట్రూత్ బాంబేషన్ నా వేసేసి. ఓకే, నైస్. ఇప్పుడు ఇంకోటి ట్రూత్ అయిపోయింది. ట్రూత్ ఆర్ డేర్లో రెండే ఉంటాయని చెప్పిన. ఒక ట్రూత్ ఒకటి ఉంటే డేర్ ఉంటుంది కదా. జస్ట్ అనుకో పర్మిషన్ కాల్ చేస్తారా ప్రాంక్ కాల్? అనుకో పరమేశ్వరానికి కాల్ చేస్తారా ప్రాంక్ కాల్? ఎవరు? మీరు. నేనా? కాల్ చేసి నెక్స్ట్ ఒకటి మూవీ స్టార్ట్ అవుతుంది, మీరే హీరోయిన్ అనుకుంటున్నాను అని చెప్పేసి. వద్దు, అలాంటి అస్సలు వద్దు. నేను డేర్ దానికి మాత్రం పాస్. డేర్ ఉంటుంది కదా నార్మల్. ఇప్పుడు ప్రాంక్ కాల్ ఎవరికి చేస్తారు చెప్పండి? ప్రాంక్ కాల్ ఎవరికైనా నేను చెప్పింది చెప్పాలి నార్మల్గా. ప్రాంక్ కాల్ ఎవరికైనా ఎవరు చేయాలి? ఎవరు చేస్తారు? మీ ఇష్టం. మీకు వేసి పెడుతున్నా, మీ సర్కిల్లో ఎవరు చేస్తారు ప్రాంక్ కాల్? ప్రాంక్ కాల్ అంటే ఏదో ఆట పట్టించినట్టు ఆడాలి, సంథింగ్. వద్దండి అలాంటి. నెక్స్ట్ ఒక ప్రాంక్ కాల్ ఎవరికైనా మీ. ఓకే, నవీన్ చంద్ర? నో, ఎవరికి వద్దు. నవీన్ చంద్ర అయితే ఈజ్ వెరీ గుడ్ పర్సన్. అంటే గుడ్ పర్సన్ అంటే ఫ్రెండ్లీగా చేసేది. గుడ్ పర్సన్ ఇది ఒకటి దాటేద్దాం. నెక్స్ట్ మీకోసం బ్రదర్. ఓకే, వెళ్ళిపోయినాం, మీరు దాటేసినాం. ఓకే, లెట్ గో ఫర్ వన్ మోర్. యా బ్రదర్, ఇప్పుడు టిక్టాక్ ఫోన్ రావడం అనమాట ఇది, జస్ట్ లైక్గా. సో రెడీయా? సో మీరు గేమ్స్ ఆడుతుంటారా? గేమ్ యూ ప్లే మోస్ట్ ఆన్ యూ మొబైల్? ఎక్కువ గేమ్స్ ఆడతారా మొబైల్ అసలు మీరు? అసలు ఆడనండి. ఆడరా? ఇంట్రెస్ట్ లేదా మీకు గేమ్స్? అంటే నాకు మొబైల్ మీద అంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే కానీ దీన్ని ఎక్కువగా వాడను. సపోజ్ మీరు ఫ్రీ టైం దొరికింది మీకు, ఒక 2 days 3 days దొరికింది, వాట్ యూ డూ ఫ్రీ టైం దొరికితే? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే టిక్ టాక్ చూస్తున్నా. అది కూడా ఒక 1 week నుండి చూస్తుంది. ఇదేంటి టిక్ టాక్ అని ఎవరో మా ఫ్రెండ్ నా మొబైల్ తీసుకొని అది యాప్ క్రియేట్ చేశాడు. ఇది ఏంట్రా ఇది అంటే టిక్ టాక్ ఇలా వస్తుందంటే ఏదో పాప వాళ్ళ టాలెంట్స్ ఏవో వాళ్ళు వీడియోస్ పెడతా ఉంటారు. ఎప్పుడైనా టైం పాస్ కాకపోయినా అరే ఒక 10 నిమిషాలు కొంచెం రిలాక్స్ అవుదామన్నా టిక్ టాక్ ఆన్ చేస్తున్నాను. అరే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? టిక్ టాక్ చేస్తారు కదా భయ్, మీరు డైరెక్టర్స్ కూడా చూస్తారు అనమాట. మీకు అర్థమవుతలేదు, ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒప్పేసుకుంటూ. అంటే వీళ్ళు కూడా మీ టాలెంట్ని చూస్తారు అనమాట. నచ్చితే ఒక స్క్రిప్ట్కి ఒక క్యారెక్టర్ కావాలి. ఒక క్యారెక్టర్ని ఒకలా అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎవరిని పెడదాం అంటే ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అందరినీ తిప్పుతున్నాం. ఈయన పెడదాం సెట్గా అట్లా అంటే అదేదో కోరుకుంటుంది. అందులో టిక్ టాక్లో ఒక ఆర్టిస్ట్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం. చేశారా? సూపర్ కదా. ఆర్టిస్ట్ కూడా ఈ విషయం తెలీదు, బట్ సడన్గా ఫోన్ వస్తుంది వాళ్ళకి. అది సినిమా స్టార్ట్ అయ్యాక అంటే ఆ స్క్రిప్ట్కి సంబంధించిన సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా వస్తుంది. చూసినావా? దొరికేసి చూసినావు టిక్టాక్లో వల్ల ఉట్టేనే వాళ్ళు ఫన్కి చేసే టిక్టాక్ అది బేసిక్గా. అలాగని అందరూ ఫన్కి కాదు, కొంతమంది ప్రొఫెషనల్గా కూడా వాళ్ళు టాలెంట్స్ పెడుతున్నారు.
అంటే అదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిఎస్ఎల్ఆర్ తోటి షూట్ చేస్తున్నారు కెమెరా టిక్టాక్ సీరియస్లీ. డిఎస్ఎల్ఆర్ తోటి కూడా షూట్ చేసి క్లారిటీ పెడుతున్నారు. అంటే మన దిక్కు లైట్ కావచ్చు అని అటు ముంబై దిక్కు పూణే దిక్కు మొత్తం డిఎస్ఎల్ఆర్ షూట్ చేసి అది పెడుతున్నారు వాళ్ళు ఎడిట్ చేసి మంచిగా హీరోయిన్స్ అయినా. ఎందుకంటే ఒక 15 seconds కూడా ది బెస్ట్ కొంచెం మిలియన్ వ్యూస్ వస్తున్నాయి అది. సో నైస్. ఓకే, ది లాస్ట్ థింగ్ యూ గూగుల్ బ్రౌజ్ చేసింది ఏంటి మీ మొబైల్లో ఇప్పుడు వరకు? లాస్ట్ థింగ్ ఏమి బ్రౌజ్ చేస్తారు లాస్ట్ థింగ్ మొబైల్లో? మొబైల్లో బ్రౌజ్ చేసిందా ఏమో, నేను మొబైల్ వాడేది చాలా తక్కువ. బ్రౌజ్ చేయరు మొబైల్లో. ఓకే, మీ ది పర్సన్ ఆన్ యువర్ స్పీడ్ డయల్ ఎప్పటికీ ఒక్కరికి కాల్ చేస్తుంటారు ఎవరు? ఎప్పుడు ఒకరికే చేస్తాను. ఎప్పటికీ అంటే స్పీడ్ డయల్ ఓపెన్ చేసి మొత్తం ఒకరే నెంబర్స్ ఉంటాయి ఎక్కువ ఫోన్ చేసేదా? ఎక్కువ ఫోన్ చేసి ప్రసన్నగా చేస్తాను. ప్రసన్న కుమార్ పేజోడ అంటే అప్పుడు కలిసిన రిలేషన్ ఇప్పుడు స్టిల్ అంటే ఎక్కువ నేను ఇప్పుడు కూడా కలిసే వర్క్ చేస్తున్నాం కదా, ఎక్కువ వర్క్ మాట్లాడేది ఆయనతోనే ఉంటుంది. ఏ విషయం సరే, స్క్రిప్ట్ విషయం లేకపోతే ఇంకో విషయం లేకపోతే సినిమా విషయము లేకపోతే ఇంకోటి కానీ. అలాగే ఫిల్మ్స్ రిలీజ్ అయితే ఏంటి ఆ సినిమా చూసావా, ఏంటి ఎలా అనిపించింది అని ఎక్కువ ఆయనతోనే ఉంటుంది. సో వేరే మూవీస్ గురించి డిస్కస్ చేస్తారు, ఎలా వచ్చింది ఎలా ఉంది చేయాలిగా, అన్నీ చేయాలి. ఎవ్రీథింగ్ యూ హ్యాడ్ డిస్కస్. అవును. ఇప్పుడు నార్మల్గా రైటర్స్కి ఎలా ఉంటుందండి రెమ్యునరేషన్ నార్మల్గా? ఇప్పుడు ప్రసన్న కుమార్ ఓన్ రైటర్ కదా మీ మూవీస్కి, డైలాగ్స్ రైటర్ అండ్ స్టోరీలో కూడా హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు నేను లోకల్ ప్రసన్న స్టోరీ కూడా ప్రసన్న. అలాగే అలోగురు ప్రేమ కోసం కూడా ప్రసన్న స్టోరీ. ఓకే, స్టోరీ అండ్ దానికి రైటింగ్ అదంతా. సో ఎలా ఉంటుంది రెమ్యునరేషన్ వాళ్ళకి స్టోరీ అండ్ రైటర్ వాళ్ళకి? డిమాండ్ అండి, డిమాండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నా డిమాండ్ బట్టి నాకు మనీ ఇస్తారు, రైటర్గా కాకుండా డైరెక్టర్గా అయినా సరే. సో అలాగా ఇప్పుడు మార్కెట్ డిమాండ్ బట్టే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఉంటుంది. సో అట్లా హ్యూజ్ పేమెంట్ ఉంటుందా ప్రసన్న గారికి? హ్యూజ్ పేమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది డిపెండ్స్. అది ఇప్పుడు ఒకసారి హ్యూజ్ పేమెంట్ వచ్చిందని అన్ని సినిమాలకు రాకపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను లోకల్కి ఒక రకమైన పేమెంట్ ఉంటుంది, లేదా సినిమా చూపించడానికి ఒక రకమైన ఉంటుంది. మేము వయసుకొచ్చాక మరి ఆ పేమెంట్ మరి స్టార్టింగ్ అది చెప్తే నవ్వుతారు కూడా. మంత్లీ 6,000 రూపీస్ ఏంటది శాలరీ, అది కూడా 5 months షూటింగ్ అయిపోయే వరకే. తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా పేమెంట్ వచ్చి ఏముండదు. నేను అదే చెప్తున్నాను. సో మనం ఎప్పుడు కూడా ఎవరో పేమెంట్ గురించి దాని గురించి అంత డిస్కస్ చేయకూడదు. అది వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని బట్టి దాన్ని బట్టి అప్పుడున్న మార్కెట్ వాల్యూని బట్టి డిమాండ్ని బట్టి పేమెంట్ మారుతూ అటు ఇటు ఉంటుంది. అంతేగాని మనం ఏదో పేమెంట్ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ది లాస్ట్ టైం యూ సెట్ అలారం పెట్టుకుంటారు మీకు అలవాటు ఉందా? ఉంది. నేను ఎక్కువ షూటింగ్ ఉన్నప్పుడు అలారం పెడతాను. అలాగే ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు అలారం పెడతాను, ఫ్లైట్ టైమింగ్ని బట్టి అలారం పెడతాను. కానీ దానికన్నా ముందే నేనే లేచిపోతుంటాను ప్రతిసారి. అంటే అది మీరు అలవాటు అలవాటు అయిపోద్ది. ది పర్సన్ యూ కాల్ లాస్ట్ టైం ఎవరికి కాల్ చేస్తారు లాస్ట్ టైం? లాస్ట్ కాల్ ఎవరు? మీకే. ఓకే మీ నెంబర్ ఆఫ్ పిక్చర్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఫోన్, ఎన్ని పిక్చర్స్ ఉంటాయి మీ ఫోన్లో? మహా అయితే ఒక 20 or 30 ఉంటాయి అంతే. అంతేనా? అరే నిజం చెప్తున్నా, ఈ 20-30 ఫస్ట్ టైం వింటున్నా బ్రదర్. నిజం చెప్తున్నా, నిజంగా ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా మినిమం 500, మినిమం 1000, 1500 ఎవరైనా కూడా మినిమం 30 పిక్స్ అయినా మీయేనా లేకపోతే మీ మూవీ పిక్సా? నాయి కొన్ని ఉంటాయి, మా పాపవి కొన్ని ఉంటాయి. మొత్తం ఎరేజ్ చేసేస్తారు కావచ్చు వేరే స్టఫ్ అంతా. ఏది వచ్చినా అసలు అంటే యాక్చువల్గా నాకు వాట్సాప్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. మీరు కావాలంటే వాళ్ళని అడగొచ్చు. నేను అసలు ఉండను వాట్సాప్లో, కానీ వాట్సాప్ అకౌంట్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు వాట్సాప్లో ఉండను. ఎప్పుడు 15 days ఒకసారి చూసుకుంటా. అప్పటికి మొత్తం ఫిల్ అయిపోయి ఉంటాయి, అంతా డిలీట్ చేసేస్తారు. చూసుకుంటే అలా ఫార్వర్డ్లో చూసుకుంటూ ఉంటా. ఇంపార్టెంట్ ఉంటే టిక్ చేస్తుంటా అలా. అంతే. అంటే ఎక్కువ మొబైల్ని వాడను. ఓకే, యువర్ ఫేవరెట్ సాంగ్ తెలుగు అయినా హిందీ అయినా ఫేవరెట్ సాంగ్ మాకోసం చిన్న అమ్మ సాంగ్ పాడాలా? చిన్నగా నాకు తెలిసి మీ దగ్గర ఒక మ్యూజిక్ సెన్స్ కూడా చాలా ఉంది అని తెలిసి. ఎందుకంటే నేను 2 to 3 times అబ్జర్వ్ చేసిన మీరు పాడుతుంటే. ఆయనకే ఇంట్రెస్ట్ లేదు నేను పాట పాడితే వినాలని. ఆయన పని ఆయన చూసుకున్నాడు. ఎందుకంటే జనాలు అందరిని ఇబ్బంది పెడతారు. వెరీ బ్యాడ్ సింగర్. ఇప్పుడు మీరు ఈరోజు ఏంటి మీరు అన్నీ కొంచెం ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుని వచ్చారు అంటే ఏవైతే ఉన్నాయో అలా చాలా కష్టం అండి. మీరు
చిన్న చిన్న పాట ఏదైనా. చిన్న పాట అండి, ఏం పాట పాడారో అర్థం కావట్లేదు. మీ ఇష్టం, మీ ఫేవరెట్ పాట ఇది పాడాలి అది పాడాలి మీకు ఇష్టం, మీరు ఒక్కరు ఉంటే ఏం పాడతారు ఆ పాట? నేను ఒక్కడిని ఉంటే అంటే నేను పాడుకోను కానీ ఊరికనే చిన్న అమ్మింగ్ చేసుకుంటూ ఉంటాను అంతే. అదే హమ్ చేయండి చేయండి, అదే హమ్. హమ్ దిల్ దే చుకే సనమ్ తానే నా 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 నా. అరే చూసినావా? సీరియస్ బ్రదర్, సూపర్. నిజంగా నిజంగా మీ వాయిస్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి నెక్స్ట్ మూవీలో ఏమైనా ట్రై చేయండి కూడా సీరియస్గా. అమ్మా అది సీరియస్గా ఇగో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ వాయిస్ ఉంటుంది. నిజంగా మీకు కూడా యూనిక్ వాయిస్ ఉంది. మంచి ఒక ఒక మంచి ఏమంటారు హాస్యం అంటారు చూసారా, ఒక లాఫింగ్ అట్లా సూపర్ ఉంది మీకు నిజంగా. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే వాయిస్ బాగుందా లేదా, బాగుంది అని నాకే చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పలేదా? కాదండి, ఒక ట్యూన్ రెడీ అయిపోయాక మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని ఎవరు వాయిస్ బాగుంటుందండి దీనికి, ఆ సింగర్ బాగుంటుందా ఈ సింగర్ డిస్కస్ చేసుకొని పలానా సింగర్ అయితే బాగుంటుంది. ఒక్కోసారి రికార్డింగ్ అయిన తర్వాత కూడా ఎందుకు నాకు సెట్ కాలేదు, ఇది వేరే సింగర్ అయితే బాగుంటుందేమో అన్ని చేసుకొని వాయిస్ల మీద అట్ల మీద మాట్లాడతాం కదా. అలాంటిది నా వాయిస్ బాగుంటుంది, మీరు మ్యూజిక్ ట్రై చేయండి అని నాకు చెప్తున్నారు మీరు. సీరియస్ నిజంగా బాగుంది, మనం ఉన్నది చెప్తాం. నిజంగా వాయిస్ బాగుంది. సీరియస్ సీరియస్ యూ హ్యావ్ వాయిస్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిక్ వాయిస్ చాలా బాగుంది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు త్రినాథరావు నక్కిన గారు, మీరు యాక్టర్ ప్రజెంట్, కొంచెం చేంజ్. నేను మహేష్ మార్చిడి యాంకర్ యాక్టర్, నేను డైరెక్టర్. ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నా. యూ జస్ట్ కేమ్ టు ఆడిషన్ వచ్చారు మీకు, సంథింగ్ సమ్ ఇమోజీ వేరియేషన్స్ చేయాలి. జస్ట్ ఐల్ టెల్ యూ, కీప్ ద ఫేస్, కొంచెం ఫేస్ టర్న్ చేసుకోండి. చేసుకుంటారా? యాంగ్రీ, జస్ట్ షో ఆన్ యూ యాంగ్రీ. యాంగ్రీ కావాలా? నెక్స్ట్ కామెడీ, కామెడీ ఫన్, కామెడీ కామెడీ, లాఫింగ్ లాఫింగ్ థెరపీ, లాఫింగ్, హాస్యం. హాస్యం నేను నవ్వితేనే కామెడీగా ఉందేమో. దిస్ ఈస్ ఓకే. ఫుల్ లవ్, లవ్. కన్నింగ్, కన్నింగ్. నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెషన్లు వచ్చేస్తున్నాయి. కామం, కామం. అబ్బో పెద్ద థెరపీ ఇది. నెక్స్ట్ రౌద్రం, ఒకరు కొట్టేయాలి. నెక్స్ట్ తొందరగా ఎడఫిల్ ఆలోచించుకోండి. ఇక్కడ ఏమైతే ఇక్కడ నేను ప్రిపేర్ కాదు, ఇక్కడ మీరు ప్రిపేర్ అయినట్టున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంత స్పీడా రిజర్వ్గా. నెక్స్ట్ క్రయింగ్, క్రయింగ్ ఫుల్ ఏడుపు, చాలు. సాడ్నెస్, సాడ్. అమాయకత్వం. ఇవన్నీ బ్రహ్మాండంతో ఎక్స్ప్రెషన్స్ లాగా ఉన్నాయి. నైస్ బ్రదర్, నైస్. సీరియస్లీ యు ఆర్ సమ్ మల్టీ టాలెంటెడ్ బ్రదర్. నిజంగా యు ఆర్ మల్టీ టాలెంటెడ్. అవునా? సీరియస్లీ మీకు మీకు తెలుసు, ఐ నో మీకు తెలుసు లోపల, బట్ నేను అబ్జర్వ్ చేస్తాను కదా దగ్గర నుండి మస్తు. యు ఆర్ మల్టీ టాలెంటెడ్ సీరియస్లీ. సూపర్. మీరు మల్టీ టాలెంట్లో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు, లేకపోతే ఇంకా అదిరిపోయేది. ఇప్పుడు నన్ను కేపాలం చేసేటట్టున్నారు మీరు. కేపాలం ఇష్టం అండి మీకు? బాగుంటుంది పాపం ఆయన. నాకు ఎప్పుడే ఆయన చూస్తుంటాను జనరల్గా, ఆయన అన్నీ ఫాలో అవుతాను. ఓకే, చూస్తాను. ఒక్కొక్కసారి ఎంజాయ్ చేస్తుంటాను అందరూ చేస్తున్నట్టే, ఒక్కోసారి పాపం నిజాలే చెప్తున్నాడు అబ్బా ఎందుకు మనం ఇలా అనుకుంటున్నాం అని. మళ్ళీ ఒక్కోసారి ఆయన మాటలు చాలా ఇంటెలిజెంట్గా ఉంటాయి, చాలా తెలుగుగా మాట్లాడతారు ఆయన. కొన్ని ఇష్యూస్ లాజిక్ చాలా మాట్లాడు. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే అందరూ కూడా ఆయన్ని ఒక రకంగా ట్రీట్ చేసి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అలాగే ఇంటర్వ్యూ చేస్తుంటారు. నేను చేశాను, చేశారా? అది మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిపోయి కేఏపాల్ ఇలా చేయాలి అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి అలాగే చేస్తున్నాను. మంచి మంచి క్వశ్చన్స్ అడిగేసి బేసిక్గా ఇప్పుడు కానీ ఇప్పుడు సంబట్ మనం అట్లా అనకూడదు, బట్ ఈ హ్యాస్ లాట్ ఆఫ్ కంటెంట్. ఆయన చెప్పింది మొత్తం నిజం అండి. నిజంగా ఆయన ఏం చెప్పింది అంతమంది బోయింగ్ ఫ్లైట్ అనేది ఇది కూడా ఎవ్రీథింగ్ ఇస్ నిజం. అది నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్యలో సంబట్ చేంజ్ అయ్యారు అనుకుంటా, బట్ ఐ డోంట్ నో, నేను అట్లా అనకూడదు. చేంజ్ మతలబ్ ఇంకా పార్టీ అనుకుంటా అందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కావచ్చు అని అంతే. అందరూ కొంచెం కామెడీగా తీసుకుంటున్నారు, కానీ కొంచెం సీరియస్ తీసుకున్న వాళ్ళు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు సీరియస్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఆయన గురించి తెలుసు మీకు, సో యూనో ఆయన చెప్పేది లాజిక్గా మాట్లాడుతున్నారు.
ఎందుకంటే ఆయన నిజంగానే ఆయన చాలా దేశాల్లో వేరే వేరే కంట్రీస్ నుంచి నిజంగా పరిచయాలు ఉన్నాయి ఆయనకి అవును. అట్లా. సో లెట్ ఇట్ గో ఫర్ అనదర్ రౌండ్. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ ఓట్ చేస్తారా అక్కడ ఓట్ చేస్తారా? అంటే నేను మా ఊర్లోనే ఓట్ చేశాను నేను. ఎంపీ ఎలక్షన్స్ రెండు చేస్తారా? రెండు పోత్. అక్కడ ఎవరు చేశారు చెప్తారా ఏమైనా? దీనికి చేసిన దానికి చేసిన అంటే ఏ పార్టీ చేశాను అన్నది కరెక్ట్ కాదు. మీకు ఏ పార్టీ మీద ఎక్కువ ఇష్టం? విచ్ వన్ యూ రెస్పెక్టెడ్ మోర్? అంటే బేసికల్లీ మీరు ఇప్పుడు కూడా కాదు, మనం ఇంతకుముందు ఒకసారి అంతకుముందు మాట్లాడుతున్నప్పుడు కూడా యూ సెడ్ అబౌట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా అదే చెప్తా, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన వల్ల మా కుటుంబంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా దారుణమైన పొజిషన్ ఉన్నప్పుడు మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే ఆరోగ్యశ్రీ పథకం కింద ఆయనకి ఆ రోజుల్లో నేను హెల్ప్లెస్, జోబులో ఒక రూపాయి కూడా లేదు, మా నాన్నని కాపాడుకోలేని పరిస్థితి. కొన్ని ఏదైనా అమ్ముకుందామన్నా తాకట్టు పెడదామన్నా సరే ఏమీ లేవు, ఇంకా మనిషినే వదిలేసుకోవాల్సిన పరిస్థితిలో మరి ఆయన ఒక దేవుడిలాగా అది హైదరాబాద్ ఫోన్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా స్పాట్లో ఆయన రియాక్ట్ అయ్యి చేయించారు. మళ్ళీ మేము ఎవరో కూడా ఆయనకి తెలియదు, సంబంధం లేదు అసలు. ఓన్లీ మా నాన్నగారు ఓ సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్త అంతే తెలుసు. అది అందరూ చెప్పారు. లేదంటే ఆయన మాకు తెలిసినప్పుడు ఆయన కాంగ్రెస్, తర్వాత మీరు వచ్చిన కాంగ్రెస్లో మీ ఫాలో అయ్యారు అనే చెప్పారు. చెప్తే ఆయన అప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి చేశారు. అది అప్పుడు ఆయన చేసి ఉండకపోతే మా సిచ్యువేషన్ ఎలా ఉండేదో మా ఫ్యామిలీ. సో కాబట్టి నేను పర్సనల్గా నేను వైఎస్ఆర్ ఫ్యాన్ని, అందులో డౌట్ లేదు. ఓకే. సో ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో కాకుండా కానీ పర్సనల్గా అయితే యూ లైక్ ఎలా? యా. ఓకే.